హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 50. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ పంకజాక్షి గురించి చెప్పగానే లోచన పంకజాక్షి ఆశీర్వాదం కోసం కాళ్ళ మీద పడబోతుంటే, చిన్నమ్మ ఏం చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదమ్మా అంది పంకజాక్షి కంగారుగా. మీరు చిన్నప్పటి నుంచి బావని మీ చేతులతోనే కదా పెంచింది. పైగా మీరు పెద్దవారు, మీ ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదుగా. అయినా పెద్దవారు చిన్నవారిని ఆశీర్వదించాలి కానీ ఇలా మధ్యలో ఆపేయకూడదు. మీ చల్లని దీవెనలు మాకు ఎంతో మేలు చేస్తాయి నవ్వుతూ చెప్పింది లోచన. లోచన మాటలకు ఏమనాలో తెలియక అర్హంత్ వైపు చూసింది పంకజాక్షి. తన దృష్టిలో అందరూ సమానమే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఇలాగే ఉంటుంది తన ఆలోచన. ఆశీర్వదించాంటి నవ్వుతూ అన్నాడు అర్హంత్. లోచన కిందకి వంగి కాళ్ళకి నమస్కరించగానే, చల్లగా ఉండు తల్లి, పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు తల్లి అని దీవించింది పంకజాక్షి. లోచన తిరిగి అర్హంత్ పక్కన కూర్చోగానే, మీకేం కావాలన్నా నాకు చెప్పండి చిన్నబాబు, క్షణాల్లో మీ ముందు పెడతాను అంది పొంగిపోతూ. ఆంటీ, సెక్యూరిటీ వాళ్ళు కొంతమంది వస్తారు, వాళ్ళు ఉండడానికి వెనుక సర్వెంట్ క్వార్టర్స్ అలాట్ చేయండి. అలానే వాళ్ళకి కావలసినవి కూడా మీరే చూసుకోండి అని తన కార్డ్ ఒకటి ఇచ్చి, ఏం అవసరం వచ్చినా ఈ కార్డ్ వాడండి అని చెప్పాడు అర్హన్. పంకజాక్షికి ఏం అర్థం కాలేదు, కానీ తనకు తెలియని విషయం ఏదో ఉందని అప్పటికి సైలెంట్ అయిపోయింది. మన రూమ్కి వెళ్దాం పదా అని లోచనతో కలిసి రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్హంత్. పని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పంకజాక్షి శారదకి ఫోన్ చేసింది. వచ్చారా పంకజాక్షి? ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే అడిగింది శారద. వచ్చారమ్మా, కానీ అని లోచన గురించి అడగాలని సందేహంగా ఆగిపోయింది. ఏమైంది పంకజాక్షి, చందు బానే ఉన్నాడా? త్రిలోచన ఏడుస్తుందా అని కంగారుగా అడిగింది శారద. అబ్బే అదేం లేదమ్మా, నేను అడగాలనుకున్నది అది కాదమ్మా. మరి చిన్నబాబు పెళ్ళి స్వీటీ మేడంతో కదమ్మా జరగాల్సింది, కానీ ఇక్కడ అని సందేహంగా ఆగిపోయింది. ఇక్కడ చాలా జరిగిపోయాయి పంకజాక్షి. త్రిలోచన ఎవరో కాదు, స్వయాన ఈ ఇంటి వారసురాలు, మా మామగారి రెండో భార్య కూతురు అని జరిగింది క్లుప్తంగా చెప్పింది శారద. అంటే సులోచనమ్మ మనవరాల ఈ త్రిలోచనమ్మ? ఆశ్చర్యంగా అడిగింది పంకజాక్షి. నీకు తెలుసా ఆవిడ? ఆశ్చర్యంగా అడిగింది శారద. తెలియదమ్మా, బాబుగారు రెండో భార్య పేరు సులోచన అని తెలుసు, అంతేనమ్మా. సరేనమ్మా, నేను పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటాను అని కంగారుగా ఫోన్ పెట్టేసింది పంకజాక్షి. ఫోన్ అయితే పెట్టేసింది కానీ పంకజాక్షి గుండెల్లో కంగారు తగ్గలేదు. దేవుడా, ఎందుకయ్యా ఆ పిల్లని ఈ ఇంటి కోడలను చేశావు అని మనసులోనే దేవుడిని ప్రార్థించి, గతం కళ్ళ ముందు కదలాడటంతో భారంగా మారిన మనసుకు సర్ది చెప్పుకోలేక స్తబ్దుగా ఉండిపోయింది. ఎప్పటికో మరొక మెయిడ్ వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చారని చెప్పడంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి సర్వెంట్ క్వార్టర్స్ 2 రూమ్స్ చూపించి ఫుడ్ కోసం మెయిన్ బిల్డింగ్లోకి వచ్చేయమని చెప్పి వెళ్ళిపోతూ, మీరిక్కడ సెక్యూరిటీ కోసమే కదా వచ్చింది, ఎప్పుడూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, అసలే ఇక్కడ దొంగల భయం ఎక్కువ అని ఆఖరి మాటలు ఒత్తి చెప్పింది. పంకజాక్షితో ఉన్న ఆమె, అదేంటి పిన్ని, ఇక్కడ దొంగల భయం ఏముంది అని చిన్నగా అడిగినా పంకజాక్షి చూపు చూసి మరీ ప్రశ్నించలేదు. రాజేశ్వరీదేవి గదిలోకి వెళ్ళగానే వెనుకే వెళ్ళారు చక్రపాణి ఇంకా జీవిత ఇద్దరు. అమ్మా, నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా? ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, అది కూడా ఈ ఇంటి కోడలను చేసి ఆవేశంగా అరిచాడు చక్రపాణి. అవునమ్మా, అసలు దాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? దాన్ని ఇంటి వారసురాలుగా చూడకూడదనే కదా మేము కోరుకుంది, దానికోసమే కదా మేము చేయకూడని పనులు కూడా చేసింది. మరి అయినా అది ఈ ఇంటికి ఎలా వచ్చింది
కాదు, అసలు ఎలా బ్రతికి చచ్చింది? ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా తన గొంతు బయటకు వినిపించకుండా అడిగింది జీవిత. ఆనాడు మీరు చేసిన పాపం నేను ఇంకా మర్చిపోలేదు. త్రిలోచన గురించి అడిగే అర్హత మీకు లేదు. మీరు ఒప్పుకున్నా నేను కూడా ఒప్పుకోను దాన్ని ఇంటి కోడలిగా, ఇంకా వారసురాలిగా. గంభీరంగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? విసుగ్గా అడిగాడు చక్రపాణి. నేనేం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తాను. నాకు నచ్చని దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టానంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు నా భర్తకి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన, ఈరోజు త్రిలోచనాన్ని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలను చేసినా దానికి కారణం ఒక్కటే, నా వాళ్ళు సంతోషంగా ఉండాలని. నా ఇంటి కోసం, నా ఇంటి గౌరవం కోసం, నా వాళ్ళ సంతోషం కోసం నేనేం చెయ్యటానికైనా సిద్ధమే అని స్థిరంగా చెప్పింది రాజేశ్వరి. ఈ ఇంట్లో వాళ్ళ సంతోషం దానితో ఎక్కడ ముడిపడి ఉందమ్మా? చూస్తున్నావుగా, ఆ మహాతల్లి కోడలుగా అడుగుపెట్టిన రోజు నుండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. అయినా నీ మాట ఒప్పుకోమని చెప్తున్నావా? జీవిత ఎదురు ప్రశ్నించింది. జీవిత, అర్హంత్ కోసం త్రిలోచనాన్ని తీసుకురాక తప్పలేదు. అర్హంత్ వాళ్ళ తాతగారి జాతకంతో పుట్టాడు. ఆయనకు ఉన్న దోషమే అర్హంత్కి ఉంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా త్రిలోచనాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది. నా దరిద్రమో దాని అదృష్టమో తెలియదు కానీ దాని జాతకం కూడా దాని అమ్మమ్మ జాతకమే. మీ నాన్న జాతకంలోలా చందుకి కూడా 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి. భార్య వియోగం కూడా ఉంది. ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను. అది కూడా మీ అర్థం లేని ఆవేశంతో ఎక్కడ త్రిలోచనకి హాని కలిగిస్తారో అని చెప్తున్నాను. కాస్త జాగ్రత్తగా ఉండండి. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకొని. ఇప్పుడు ఇంట్లో జరుగుతున్నవి అన్నీ తాత్కాలికమే. ముందు ముందు రాబోయే గడ్డు రోజులని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇలా ఆవేశపడి నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ విలువని మీరే దిగజార్చుకోవద్దు. వాడిగానే సమాధానం చెప్పింది రాజేశ్వరి. నాన్నగారి జాతకమే అర్హంత్ జాతకమా? నమ్మలేనట్టు అడిగాడు చక్రపాణి. అవును, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అలానే పరిష్కారం కూడా తెలుసు. ఈసారి నా వల్ల ఎలాంటి తప్పు జరగకూడదని ముందు నుండి త్రిలోచన గురించి మీకు చెప్పకుండా జాగ్రత్తగా ఉన్నాను. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. మధ్యలో మీరు మీ పిచ్చి తెలివితేటలు చూపించి అనవసరంగా నాకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టకండి. అమ్మా, మాకు పూర్తిగా చెప్పమ్మా. విషయం తాము అనుకున్న దానికన్నా చాలా పెద్దది అని అర్థం చేసుకొని అడిగింది జీవిత. జీవిత, అన్నీ తెలుసుకుని ఏం చేస్తారు మీరు? బాధపడుతూ కూర్చోవడం తప్ప విసుగ్గా అంది రాజేశ్వరి. లేదమ్మా, చెప్పు. అప్పుడే కదా మేం చేయగలిగింది మేం చేసేది అంది జీవిత. ఇంకా తనకు తెలిసినంతవరకు మొత్తం చెప్పింది రాజేశ్వరి. సరే అమ్మా, నువ్వు చేయాలనుకున్నది పూర్తి చెయ్యి. అప్పటి వరకు మేము సహనంగా ఉంటాం. కానీ ఆ తర్వాత మాత్రం నువ్వు మమ్మల్ని ఆపలేవు అనేసి వెళ్ళిపోయింది జీవిత. అమ్మా, చందుకి అని ఆర్తోక్తిగా అడిగాడు చక్రపాణి. నా మనవడి ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పింది రాజేశ్వరి. అమ్మా, ఈ విషయం శారదకి వద్దు, చెప్పొద్దు. శారదకి మాత్రమే కాదు, ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదు. అసలు ఎవరికి తెలియడానికి కూడా వీల్లేదు. పని పూర్తయ్యే వరకు ఎవరికి విషయం తెలియకూడదు అంది రాజేశ్వరి. ఇంతకీ ఏంటి ఆ విషయం? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.